సంఘం జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు బీసీ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతాప్గిరి విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గంగపుత్ర జిల్లా అధ్యక్షులు ఇద్దరు ఓంప్రకాష్ అన్న గారు, అదేవిధంగా చాకలి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూతకంటి ఆనందం గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు ఈ సమావేశ ఉద్దేశం, సమావేశ ఎజెండా మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మరి ఏర్పాటై మరి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నది. మరి సంవత్సరం కాలం పూర్తి చేసుకొని మరి గత సంవత్సరంలో 2000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమాని కోసం మరి పెడుతున్నట్టు ప్రకటనల వరకే అవి పరిమితమైనవి. మరి ఈనాడు బీసీ సప్లాన్ పేరు మీద 6000 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తూ ఉన్నాం. మరి రానున్న 16-17 సంవత్సరంలో ఈ యొక్క బడ్జెట్ అమలైతే అని చెప్పేసి చెప్పడం ఇది హాస్యాస్పదంగా ఉన్నది. మరి అయ్యా, మరి ముఖ్యమంత్రి గారు మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే మరి ఈనాడు కేటాయించినటువంటి డబ్బులు మరి వచ్చే ఏటా రిలీజ్ చేస్తామనడం ఇది చాలా శోచనీయం. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి బీసీలంతా కూడా మరి తక్కువ లేరు, జనాభాలో మరి ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను నిర్లక్ష్యం చేస్తే మరి రానున్న మరి స్థానికంగా మా వరంగల్ జిల్లాలో మరి ఎన్నికలు కూడా ఉన్నాయి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీల వ్యతిరేకతను చవి చూడాల్సిన అవసరం వస్తుంది. మీరు మరి వెంటనే ఈ సంవత్సరంలోనే అమలయ్యే విధంగా చేయాలి. అదేవిధంగా 6000 కోట్ల రూపాయలు పెట్టడమే కాదు, 10,000 కోట్ల రూపాయలు పెడితే కూడా సరిపోనటువంటి సమస్య మరి బీసీలకు. కాబట్టి అయ్యా 10,000కు పైచిలుకు మరి ఈ బడ్జెట్ను కేటాయింపజేయాలి. బీసీ సప్లాన్ అనేది మరి నామమాత్రంగా కాకుండా చట్టసభల ద్వారా మరి చట్టసభలలో తీర్మానం చేసి మరి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగానైతే మరి సప్లాన్లు ఏర్పాటు చేయడం జరిగిందో అదేవిధంగా బీసీలకు కూడా చట్టసభల ద్వారా మరి సప్లాన్ ఏర్పాటు చేసి ఈ యొక్క బడ్జెట్ కూడా అందరికీ అందే విధంగా చేసి మరి బహుజనులను బీసీలను సంక్షేమం కోసం పాటుపడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే వెంటనే మా వరంగల్ జిల్లా అనేది మన తెలంగాణలో ముఖ్య కేంద్రం. మరి ఈ యొక్క వరంగల్ కేంద్రం నుండి కనుక ఉద్యమాలు మొదలైతే ఏమైతే మీకు తెలుసు. బీసీలంతా కూడా వెంటనే మీ పైన, మీ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేయడానికి కూడా మేము ఇక్కడ నుండే శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము వెంటనే 10,000 కోట్ల పైచిలకు మరి విడుదల చేసి ఈ సంవత్సరం నుండే అమలు చేసి అదేవిధంగా సప్లాన్ చట్టసభల్లో తీర్మానం చేసే విధంగా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.